ప్రతిభ కలిగిన వారికి సినీ రంగాల్లో గ్యాప్ వస్తుందేమో కానీ మళ్ళీ రాణించడం మాత్రం పక్కా. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. ఇండియన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈమె ఆ మధ్య వరుస పరాజయాలతో సతమతమయ్యారు. ఇప్పుడు అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. మలయాళ భామ మంజు వారియర్ది ఇదే పరిస్థితి. ఆ మధ్య త్రిష పని అయిపోయింది అనే మాట కూడా చిత్రవర్గాల్లో వినిపించింది. అయితే అలాంటిది పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ఒక్కసారిగా ఉవ్వెత్తిన ఎగిశారు. అంతే, ఇప్పటికీ విజయ్, అజిత్, కమల్ హాసన్ వంటి సీనియర్ స్టార్స్ కి జంటగా నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తెలుగు, మలయాళం భాషల్లోనూ నటిస్తున్నారు. మలయాళ భామ మంజు వారియర్ది దాదాపు ఇదే పరిస్థితి. ఈమె కూడా మలయాళంలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలోనే నటుడు దిలీప్ ను 1998లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా భర్త నుంచి విడిపోయారు. తిరిగి 15 ఏళ్ల తర్వాత మంజు వారియర్ నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో బిజీగా ఉన్నారు. ఇంతకు ముందు అజిత్ కు జంటగా తునివు, ధనుష్ సరసన అసురన్ చిత్రాలలో నటించారు. ఇక తాజాగా వెట్రిమాన్ దర్శకత్వంలో విడుదలైన రెండో చిత్రంలోనూ రజనీకాంత్ సరసన వెట్టియాన్ చిత్రంలోనూ నటించారు. వీటిలో వెట్టియాన్ చిత్రం అక్టోబర్ 10న తెరపైకి రానుంది. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ తో మంజు వారియర్స్ స్టెప్స్ వేసిన పాట ఇటీవల విడుదలై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ పాటలో మంజు వారియర్ చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.